Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సర్వోన్నతుడు, అందరికంటే పైగా ఉండువాడని. యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారో, దాని ప్రకారం ఎవరైతే చేస్తారో వారందరినీ కూడా దేవుడు హెచ్చిస్తాడని. మోషే గారు ఎక్కడైతే అవమానం పొందారో అదే మనుషుల మధ్య దేవుడు మోషే గారిని హెచ్చించారని. దావీదు గారిని దేవుడు హెచ్చించారు, దానియేలు గారిని దేవుడు హెచ్చించారు, యోసేపు గారిని దేవుడు హెచ్చించారు. ఈ రోజు మీ జీవితంలో కూడా, మీ జాబ్స్ లో, మీ స్టడీస్ లో, మీ బిజినెస్ లో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు పైవారిగా ఉంటారు కానీ కింద వారిగా ఉండరు, మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ శత్రువుల కంటే అధికంగా ఎక్కువగా దేవుడు హెచ్చిస్తాడు. మిమ్మల్ని పాడు చేయాలి, పడేయాలి అనుకున్న వారి కంటే ఎక్కువగా దేవుడు హెచ్చిస్తాడు. తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని. నెబుకద్నెజర్ రాజు తనకు తాను హెచ్చించుకున్నాడు, గర్వపడ్డాడు. దేవుడు అతను తగ్గించారని. హామాను గర్వం చూపించాడు, దేవుడు అతను తగ్గించారు. దేవుని మీద ఎవరైతే ఆధారపడుతూ దేవుని కోసం కనిపెట్టుకుంటూ ఎవరైతే దేవుని చేతి క్రింద దేవుని మనసుకులై ఉంటారో, దేవుని కోసం ఎదురు చూస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడని. ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని నిలబెడతాడని. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని. పేతురు గారు క్రీస్తు ప్రభువు దగ్గర తగ్గించుకున్నారు, దేవుడు చెప్పిన మాట విన్నారు. ఒక చేపలు పట్టే జాలర్ని పేతురు గారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడని. దేవుడు నీతిమంతుల్ని, ఆయన నామాన్ని ప్రేమించే వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించండి. మీ జీవితంలో ఏ విషయంలో మీరు హెచ్చించబడాలనుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని ఆ చోట మిమ్మల్ని హెచ్చిస్తాడని. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవం గల దేవేశ ప్రభా, మీకు వేలాది వందనాలు వేసే. ఈ రోజు ఈ వాగ్దానం ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి, కృపను గురించండి. ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి ప్రభా. అప్పుల బాధలను బయట తీసుకురండి, అనారోగ్య సమస్యలను బయట తీసుకురండి. మీరే వారిని హెచ్చించమని, ఉన్నతమైన స్థానం ఉంచమని, స్టడీస్ లో, జాబ్స్ లో, బిజినెస్ లో ప్రభా వారిని ఉన్నతమైన స్థానం ఉంచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ ఇండియా.